దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోట నుండి అతన్ని పంపివేసెను. చూడండి, దీని ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, మనము చెడి బతకాలి కానీ బతికి చెడద్దు అంటారు. అంటే పేదవాని నుండి ఐశ్వర్యవంతుడుగా మనం మార్చబడచ్చు, కానీ ఐశ్వర్యం నుండి మనం పేదవారుగా కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకనే దేవుడిచ్చినటువంటి ఏ ఆశీర్వాదమునైనా కానీ మనం దాన్ని కాపాడుకుంటూ పైకి ఎదగాలే కానీ ఆయన ఇచ్చిన ఆశీర్వాదం నుంచి ఎప్పుడూ కూడా పడిపోకూడదు. కానీ దేవుడు ఈ రోజున మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనములో ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అపరంజి కిరీటమును నీవు అతనికి ధరింపజేస్తున్నావు. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, అపరంజి కిరీటము మీకోసం తెస్తున్నాడు. మీరు తీసుకోండి, ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆమెన్.